Hi guys, welcome to YCC. Here's Cricket Chat. Name is Sai, and thank you so much for your support. And match number 48, LSG versus Mumbai Indians. LSG has won the match. Mumbai is almost out of the tournament. వాళ్ళకి ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయి. 4 నెగ్గినా సరే వాళ్ళు 7 మ్యాచెస్కి వస్తారంటే 14 పాయింట్స్. 14 పాయింట్స్తో రావడం అనేది ఈ ఐపీఎల్కి ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కొన్ని ఐపీఎల్స్లో ఇంతకుముందు వెళ్ళారు. 7 విన్స్తో కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళిన టీమ్స్ ఉన్నాయి, కానీ ఈ ఐపీఎల్ ఆ సినారియో లేదు. డెఫినెట్గా 8 మ్యాచెస్ నెగ్గాలి. అండ్ 8 మ్యాచెస్ నెగ్గి కూడా మీరు రన్ రేట్ కొంచెం బెటర్గా ఉండాలి. ఎందుకంటే చూస్తున్నాం మనం, ఒక్క విన్తో టేబుల్ అప్సెట్ డౌన్ అయిపోతుంది. నిన్నటిదాకా 5th పొజిషన్లో 6th పొజిషన్లో ఉన్న ఎల్ఎస్జీ సడన్గా ఇప్పుడు ఈ రోజు మ్యాచ్ నెగ్గి 3rd పొజిషన్కి వచ్చేసింది. ఇప్పుడు ఈ రోజు చెన్నై మ్యాచ్ ఉంది, చెన్నై నెగ్గితే మళ్ళీ పైకి వచ్చేది ఎల్ఎస్జీ పైకి 3rd పొజిషన్కి. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ అప్సైడ్ డౌన్. పాయింట్స్ టేబుల్ చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా మూవ్ అవుతుంది. సో 7 మ్యాచెస్తో ఇట్ ఈస్ టఫ్. ముంబై ఇండియన్స్ అసలు మీకు ఉన్న టీంకి, మీరు ఆడుతున్న ఆటకి ఏమైనా సంబంధం ఉందా అసలు? వాట్ కైండ్ ఆఫ్ ఎ టీమ్ మీకు ఉంది అసలు? వరల్డ్ కప్ స్క్వాడ్ కూడా వచ్చేసింది, ఇండియన్ స్క్వాడ్. అందులో 4 ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ ఉన్నారు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా అండ్ జస్ప్రీత్ బుమ్రా. వీళ్ళు కాకుండా మీకు యూ హ్యావ్ ఇషాన్ కిషన్, యూ హ్యావ్ తిలక్ వర్మ, యూ హ్యావ్ టిమ్ డేవిడ్, నెహల్ వదేరా హూ ఈజ్ ప్లేయింగ్ వెల్. కానీ కంటిన్యూస్గా మీరు ఫెయిల్ అవుతున్నారు. సూర్య అయితే ఆడిన 7 మ్యాచ్లో 2 మ్యాచ్లో 50 కొట్టాడు, మిగతా 5 మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు. అండ్ ఇషాన్ కిషన్ స్టార్ట్స్ ఇస్తున్నాడు, కానీ ఈజ్ నాట్ కన్వర్టింగ్ ఇన్ టు బిగ్ వన్. తిలక్ వర్మ ఒక్కడే కాస్త మిడిల్ ఆర్డర్లో ఆడుతున్నాడు. హార్దిక్ పాండ్యా కంప్లీట్ ఫెయిల్యూర్ అసలు విత్ ద బ్యాట్. అండ్ చివరిలో టిమ్ డేవిడ్ ఆడుతున్నాడు. అంటే ఇది ఎలా ఉందంటే, ఇది అందరూ ది బెస్ట్ ప్లేయర్స్ అనడం వల్ల ఓకే నేను ఆడపోయినా ఆడతాడులే, రోహిత్ ఏమో సూర్య ఆడతాడులే, సూర్య ఏమో తిలక్ ఆడతాడు, హార్దిక్ పాండ్యా ఆడతాడు అనే మైండ్ సెట్తో ఆడుతున్నారేమో మేబీ. సో అండ్ ఫర్ లక్నో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ టాస్ టు విన్. వాళ్ళకి దే వన్ ద టాస్ అండ్ ఆస్క్డ్ ముంబై టు బ్యాట్ ఫస్ట్. అండ్ పవర్ ప్లేలోనే ద ముంబై హెస్ బీన్ డిమాలిష్డ్. ఆఫ్టర్ పవర్ ప్లే దే స్కోర్ 28 for 4. రోహిత్ అయిపోయాడు, సూర్య అయిపోయాడు, తిలక్ వర్మ రన్అట్. అసలు అది నో బ్రెయినర్. అది ఆ బాల్ ఎక్కడ ఉందో తెలియకుండానే పరిగెట్టాడు. అండ్ హార్దిక్ పాండ్యా అసలు వచ్చిన బాలే, మరి నిన్న రోహిత్ బర్త్డే ఏమైనా పార్టీ ఇచ్చాడేమో వీళ్ళందరికీ. త్వరగా వెంటనే వెళ్ళిపోయారు పెవిలియన్కి. సో 6 ఓవర్స్కి దే లాస్ట్ 4 wickets. అక్కడ దే గాట్ అ పార్ట్నర్షిప్ బిట్వీన్ నెహల్ వదేరా అండ్ ఇషాన్ కిషన్. కొంచెం సేపు ఆల్మోస్ట్ ఒక 43 runs పార్ట్నర్షిప్. అది కొంచెం రీబిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. అండ్ 14th ఓవర్ దగ్గర ఇషాన్ వాస్ గాన్ అవుట్. ఇషాన్ కూడా ఆడాడు, 32 runs కొట్టాడు, కానీ హీ టుక్ 36 balls. ద పిచ్ అలాగే ఉంది. ఇట్స్ రియల్లీ ఏ టఫ్ పిచ్ టు బ్యాట్ ఆన్. అండ్ అక్కడ టిమ్ డేవిడ్ వచ్చి ఒక చిన్న హోప్ ఇచ్చాడు చివరిలో. లాస్ట్ ఓవర్ ఆల్మోస్ట్ 17 runs వచ్చినాయి. అంతకుముందు ఒక మయాంక్ యాదవ్ ఓవర్లో ఒక 14 runs వచ్చినాయి. సో చివరిలో టిమ్ డేవిడ్ అండ్ నెహల్ వదేరా ఆల్సో ప్లేడ్ వెల్ కాస్త 46 in 41 balls. టిమ్ డేవిడ్ యాజ్ యూజువల్లీ 18 balls 35 ఫినిషింగ్ ఇచ్చాడు. సో ఫైనల్గా 144 బోర్డు మీద పెట్టారు. బట్ లక్నో అంత ఈజీగా ఏం చేయలేదు. వాళ్ళు స్ట్రగుల్ అయ్యారు. దే ఆల్సో స్ట్రగుల్. అండ్ పర్టికులర్లీ లక్నో బౌలర్స్లో స్టోయినిస్ 3 overs 19 for 1. అబ్బా, ఇలాంటి హ్యాండీ బౌలర్ ఒక ఆల్రౌండర్ ఉంటే కెప్టెన్ ప్రశాంతంగా ఉండొచ్చు. ఇలా వికెట్లు తీసి ఎకనామికల్గా బౌలింగ్ చేసే ఒక ఆల్రౌండర్. అండ్ మయాంక్ యాదవ్ని కొంచెం కొట్టారు ఈ మ్యాచ్. వికెట్ వచ్చింది, హిస్ బౌండ్ డీసెంట్లీ వెల్. నవీన్ హుల్లాక్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. అసలు స్టార్టింగ్ నుంచి కూడా చాలా రిధంలో కనిపించాడు. ఇదే మ్యాచ్ రావడం నవీన్ 15 for 1 సూపర్ బౌలింగ్ ఫ్రమ్ నవీన్ హుల్లాక్. అండ్ 145 runsతో టార్గెట్తో వాళ్ళు దిగారు. అండ్ స్టార్టింగ్లోనే దే గాట్ వికెట్ ఆఫ్ అశ్విన్ కుల్కర్ని. ఇక్కడ డెసిషన్ ఆఫ్ లక్నో నాకు ఎందుకో అనిపించింది. మీరు ఆస్టన్ టర్నర్ని ఎందుకు తీసుకొచ్చారు టీంలోకి? మీకు ఆల్రెడీ కైల్ మేయర్స్ ఉన్నాడు, మీరు డికాక్ని పక్కన పెట్టారు, ఓకే. కైల్ మేయర్స్ ఉన్నాడు కదా. ఆన్ ఎనీ డే కైల్ మేయర్స్ ఈస్ ఎ బెటర్ T20 ప్లేయర్ దాన్ ఆస్టన్ టర్నర్.
ఒక 10 15 ఆడాడు ఇంటర్నేషనల్ T20s. తన స్ట్రైక్ రేట్ ఎంతో తెలుసా? 90 కూడా లేదు, 88 ఎంతో ఉంది. ఇంకా ఐపీఎల్లో తన కంప్లీట్ ఫెయిల్యూర్, ఆ తర్వాత మాట్లాడదాం. యాస్టన్ అలాంటి కైల్ మేయర్ స్ట్రైక్ రేట్ 140లో ఉంటుంది, 135 140 150లో ఉంటుంది. అలాంటిది మీరు కైల్ మేయర్స్ని వదిలేసి యాస్టన్ టర్నర్ని ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం. మరి ఏమైనా ఆస్ట్రేలియా కోటాలో ఏమైనా వచ్చాడు యాస్టన్ టర్నర్? లాంగర్ కోచ్ కదా, మరి ఆస్ట్రేలియన్ కోటాలో ఏమైనా వచ్చాడేమో నాకు అర్థం కాలేదు. మరి స్లో పిచ్ యాస్టన్ టర్నర్ బాగా ఆడతాడు అంటే మీకు రాహుల్ ఉన్నాడు కదా స్టార్టింగ్లో ఆ స్టాండ్ ఇవ్వడానికి. ఇంకో పక్క మీకు కైల్ మేయర్స్ ఉంటే ఏదైతే ఇప్పుడు ఏం కొట్టేసాడండి యాస్టన్ టర్నర్ 5 రన్లు కొట్టాడు 9 బాల్ ఆడి. సో స్టార్టింగ్ పవర్ ప్లేలో మీకు కైల్ మేయర్స్ ఉంటే డెఫినెట్గా ఎక్కడో చోట రన్స్ తీసుకొస్తాడు. మీరు హర్షిన్ కుల్కర్లీ లాంటి ఒక అండర్-19 ప్లేయర్ని తీసుకొచ్చి ఓపెనింగ్ పంపారు, ఎంత టఫ్ చేజ్లో, టఫ్ సిచ్యువేషన్లో. అందుకో నాకు ఇది కరెక్ట్ ఐడియా అనిపించలేదు. ఎనీ డే కైల్ మేయర్స్ ఈస్ ఎ బెటర్ ప్లేయర్ దాన్ యాస్టన్ టర్నర్. అండ్ స్టార్టింగ్లోనే హర్షిన్ కుల్కర్నీ అయిపోయాడు. అక్కడి నుంచి మళ్ళీ బోత్ మార్కస్ స్టోయినిస్ యాజ్ యూజువల్ 1 డౌన్ వచ్చాడు, ఈ ప్లేట్ రియల్లీ వెల్. మళ్ళీ ఇంకొక స్టోయినిస్ షో ఇది, ఒక 62 రన్స్ కొట్టాడు. అక్కడ ఒక 50 రన్స్ పార్ట్నర్షిప్ బిట్వీన్ రాహుల్ అండ్ స్టోయినిస్, అది క్రూషియల్. పవర్ ప్లేలో దే గాట్ 52 ఫర్ 1. ఫస్ట్ ఓవర్లోనే వాళ్ళకి వికెట్ పడిపోయింది, మళ్ళీ ఇంకెక్కడ కూడా పవర్ ప్లేలో వాళ్ళు వికెట్ పోగొట్టుకోలేదు. దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. వాళ్ళ పవర్ ప్లే ఈస్ 28 ఫర్ 4, వీళ్ళ పవర్ ప్లే ఇట్ ఈస్ 52 ఫర్ 1. దే ఆర్ ఇన్ ఎ రీజనబుల్ పొజిషన్. తర్వాత పవర్ ప్లే అయ్యాక దే లాస్ట్ రాహుల్, మళ్ళీ అక్కడ దీపక్ హుడా వచ్చాడు. అక్కడ మళ్ళీ ఇంకో 40 రన్స్ పార్ట్నర్షిప్ బిట్వీన్ దీపక్ హుడా అండ్ స్టోయినిస్. అక్కడ ఆల్మోస్ట్ మ్యాచ్ అనేది సీల్ అయిపోయింది, ఎందుకంటే దే ఆర్ ఆల్మోస్ట్ డన్. తర్వాత దీపక్ హుడా అయిపోయాడు, స్టోయినిస్ అయిపోయాడు, పురాన్ వచ్చాడు, తర్వాత యాస్టన్ టర్నర్ అయిపోయాడు, బదోని అయిపోయాడు. బట్ దే ఆల్రెడీ దర్ స్కోరింగ్ రోడ్ ఈజ్ ఇన్ చెక్, ఎందుకంటే వాళ్ళకి లాస్ట్ 4 ఓవర్స్లో దే నీడ్ జస్ట్ 23 రన్స్, 6 రన్స్ కన్నా తక్కువ. లాస్ట్ 4 ఓవర్స్లో 23 రన్స్ కావాలి. మీకు ఎన్ని వికెట్స్ ఉన్నా ఒక్క రికగ్నైజబుల్ బ్యాట్స్మెన్ ఉంటే చాలు. సో పురాన్ ఆల్రెడీ ఉన్నాడు అప్పటికే, పురాన్ అండ్ బదోని కూడా ఉన్నాడు. అక్కడ జస్ప్రీత్ బుమ్రా బౌల్డ్ సూపర్బ్ ఓవర్, ఒక్క రన్ ఇచ్చాడు అబ్బా 16th ఓవర్, ఒకే ఒక్క రన్, సూపర్బ్ ఓవర్ అది. అక్కడ ఈక్వేషన్ అనేది కొంచెం టైట్ అయింది. లాస్ట్ 3 ఓవర్స్కి దే నీడ్ 22. అండ్ అక్కడ కర్జియా ఒక 9 రన్స్ ఓవర్ వచ్చింది వికెట్ పడిన. అండ్ నెక్స్ట్ ఓవర్ కూడా హార్దిక్ పాండ్యా వికెట్ తీశాడు, బట్ దట్స్ ఎ 10 రన్స్ ఓవర్. సో అయిపోయింది, ఇంకా అక్కడతో సీల్ అయిపోయింది. లాస్ట్ ఓవర్ దే నీడ్ జస్ట్ 3 రన్స్. సో ఫినిష్ చేస్తాడు నిక్లస్ పూరన్. అందరూ స్ట్రగుల్ అయ్యారు, వాళ్ళ బ్యాట్స్మెన్స్ స్ట్రగుల్ అయ్యారు, వీళ్ళ బ్యాట్స్మెన్స్ కూడా స్ట్రగుల్ అయ్యారు. ద డిఫరెన్స్ ఈస్ స్టోయినిస్ ఆడిన ఒక్క ఇన్నింగ్సే డిఫరెన్స్, అందులో డౌటే లేదు. అండ్ నేను యాస్టన్ టర్నర్ ఐపీఎల్ స్కోర్స్ అసలు 0-0-0-3-5. యాస్టన్ టర్నర్ ఐపీఎల్లో హైయెస్ట్ స్కోర్ 5, అది ఈ మ్యాచ్లోనే వచ్చింది. సో అలాంటి టర్నర్ని తీసుకొచ్చి మీరు ఇలాంటి టర్నీ పిచ్ మీద ఆడించారు. సో ఐ థింక్ ఇట్స్ ఎ రాంగ్ డెసిషన్. అండ్ ఎల్ఎస్జీ వన్ ద మ్యాచ్, ఒక్క మ్యాచ్ నెగ్గారు, వాళ్ళు 3rd పొజిషన్కి వెళ్ళిపోయారు మళ్ళీ. సో ఎల్ఎస్జీ ఈజ్ లుకింగ్ గుడ్, వాళ్ళు ఆల్రెడీ 12 పాయింట్స్తో దే ఆర్ లుకింగ్ గుడ్. వీళ్ళు కూడా ఆల్మోస్ట్ క్వాలిఫై అయిపోయినట్టే. బట్ ముంబై ఈజ్ అవుట్ అగైన్. లాస్ట్ ఇయర్ కనీసం వాళ్ళకి బుమ్రా లేడు, హార్దిక్ పాండ్యా లేడు, కర్జియా లాంటి ఎక్స్ప్రెస్ బౌలర్ లేడు, బట్ స్టిల్ వాళ్ళు క్వాలిఫై అయ్యారు. బికాస్ దే నో దేర్ టీమ్ వాజ్ నాట్ గుడ్. వాళ్ళు చాలా బాగా ఆడిన వాళ్ళు, సూర్య చాలా బాగా ఆడాడు అప్పుడు, రోహిత్ ప్లేడ్ రీజనబుల్లీ వెల్, క్యామరూన్ గ్రీన్ చాలా బాగా ఆడాడు అప్పుడు ముంబైకి. ఆల్మోస్ట్ వికెట్స్ తీశాడు, ఆల్మోస్ట్ 400 రన్స్ కూడా స్కోర్ చేశాడు, ఒక సెంచరీ కూడా ఉంది. అలాంటి క్యామరూన్ గ్రీన్ని ట్రేడ్ చేసి హార్దిక్ పాండ్యాని తీసుకొచ్చారు మీరు. దిస్ ఇస్ ద వర్స్ట్ ట్రేడ్ ఐ హ్యాడ్ ఎవర్ సీన్ ఇన్ ద ఐపీఎల్ హిస్టరీ. మొత్తం 3 టీంలు కూడా స్పాయిల్ అయినాయి బికాస్ ఆఫ్ 1 ట్రేడ్. గుజరాత్ స్పాయిల్ అయింది, ముంబై చూసాం మనం, లాస్ట్ వాళ్ళు 9th పొజిషన్లో ఉన్నారు, ఆర్సీబీ అయితే ఇంకా 10th పొజిషన్లో ఉన్నారు, మరీ ఘోరంగా. 1 ట్రేడ్ స్పాయిల్డ్ ఆల్ ద 3 టీమ్స్. అందులో అది చెప్పడానికి నాకు ఎలాంటి సందేహం లేదు. అండ్ ముంబై ఈజ్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ముంబై వర్సెస్ కేకేఆర్.
కేకేఆర్తో నెక్స్ట్ మ్యాచ్ ముంబైకి. ఐ థింక్ ఇస్ నాట్ ఎన్ ఈజీ మ్యాచ్. కేకేఆర్ చాలా టఫ్గా ఉంది వాళ్ళు. దే లుకింగ్ వెరీ డేంజరస్. అండ్ లక్నోకి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఇట్ ఈస్ బిట్వీన్ వాళ్ళకు కూడా కేకేఆర్తోనే. లక్నో కూడా నెక్స్ట్ మ్యాచ్ కేకేఆర్తోనే. సో పాయింట్స్ టేబుల్లో మరి ఎవరు పైకి వెళ్తారో ఎవరు కిందకి వెళ్తారో చూడాలి. అండ్ ఓవరాల్ వెరీ గుడ్. అండ్ ఇక్కడ నుంచి జరిగే మ్యాచ్లో కూడా చూడు, వరల్డ్ కప్కి సెలెక్ట్ అయిన ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళందరి మీద రాడార్ ఉంటుంది. వాళ్ళు ఎలా ఆడుతున్నారు, శుభం దుబే మీద, జడేజా మీద, రోహిత్ శర్మ, కోహ్లీ, సూర్య, సంజు శాంసన్, పంత్, వీళ్ళందరి మీద చూస్తారు జనాలు. అండ్ వాళ్ళ మీద ప్రెషర్ కూడా పెరుగుద్ది, అందులో డౌటే లేదు. అండ్ ఇదేదో నాకు ఫారెన్ ప్లేయర్స్ అందరినీ ఫామ్లోకి తీసుకొస్తున్నట్టు అనిపిస్తుంది ఈ ఐపీఎల్. స్టోయినిస్ మంచి ఫామ్లోకి వచ్చాడు, వాళ్ళకి ఒక మంచి స్టాండ్ ఇస్తున్నాడు, ఫినిష్ చేస్తున్నాడు మ్యాచ్ల్ని. మన ఫిల్ సాల్ట్ చూసాం ఎలా ఆడాడు. అంతకుముందు చాలామంది ఫారెన్ ప్లేయర్స్ దే ఆర్ మేకింగ్ అన్ ఇంపాక్ట్. అండ్ దే ఆర్ బట్లర్ గురించి చెప్పేది ఏముంది. సో దే ఆర్ మేకింగ్ ఏ స్టేట్మెంట్, క్లియర్ స్టేట్మెంట్. సో వాళ్ళ ప్లేయర్లనే ఫామ్లోకి తీసుకురావడం కూడా, మన ప్లేయర్స్ కూడా ఫామ్లోకి రావడం మనకు చాలా ఇంపార్టెంట్. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హ్యాపీ మే డే. ఈరోజు May 1st, మే డే ఈరోజు. కార్మికులందరికీ కూడా మే డే శుభాకాంక్షలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ మై కంటెంట్. థ్యాంక్ యూ.